రీసెంట్‌గా మా కజిన్ ఒకళ్ళది ఇంటర్వ్యూ ఉందంటే, హబ్సిగూడ మెట్రో ఎక్కి వీఆర్ గోయింగ్ టు రాయదుర్గ్. సో, మాదాపూర్ హైటెక్ సిటీలో రాయదుర్గ్ ఉందా, అక్కడికైతే వెళ్తున్నాం వయా సికింద్రాబాద్. సో, అరౌండ్ 1 పీఎంకి అయితే మేము మెట్రో ఎక్కేసాం. అండ్ చూడొచ్చు ఇదొచ్చేసి సికింద్రాబాద్ బ్రిడ్జ్ ఆఫ్ ఫ్లైఓవర్ అనుకోవచ్చు. అండ్ ఈ ట్రైన్ మెట్రో నాగోల్ వస్తుంది కాబట్టి ఫుల్ క్రౌడ్. సో, రాయదుర్గ్‌కి జాబ్ వెళ్ళే ఎంప్లాయీస్ అందరూ, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అందరూ ఈ ట్రైన్ లైక్ ఈ మెట్రోనే ట్రావెల్ చేస్తారు. అమీర్పేటలో స్టాప్ ఉంది. అండ్ ఇక్కడ కొంతమంది లైక్ మయాపూర్‌లో ఎక్స్చేంజ్ అవుతారు స్టేషన్. అండ్ అప్పుడు కూడా కొంచెం దిగారు. బట్ స్టిల్ సమ్ పీపుల్ ఆర్ లైక్ కొంచెం క్రౌడెడ్ ఉంది. కూర్చునే ప్లేస్ లేదు. సో, మొత్తానికి నేను నుంచునే ట్రావెల్ చేశా. మీరు గనుక మెట్రోలో ట్రావెల్ చేస్తే ఈ పాయింట్ గుర్తుంచుకోండి. రిజర్వ్డ్ ఫర్ సీనియర్స్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అక్కడైతే కూర్చోకండి. ఎందుకంటే మీరు లైక్ యంగ్ వాళ్ళు కూర్చుంటే మాత్రం పెద్దవాళ్ళకి మనం లెవెల్స్ వస్తే లేకపోతే కొన్నిసార్లు వాళ్ళే మనకి చెప్తారు. సో, అలా అయితే మేమైతే నుంచునే ట్రావెల్ చేసాం. అండ్ మీలో ఎంతమంది లైక్ మెట్రో మీ జాబ్ లొకేషన్‌కి వెళ్తానికి మెట్రోలో ట్రావెల్ చేస్తారు? మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందో మెట్రోలో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. సో, అరౌండ్ మేమైతే 1:00 వెళ్ళాక 1:45 కల్లా అయితే ఒక 45 మినిట్స్ ఆ జర్నీ తర్వాత అయితే రాయదుర్గ్‌లో దిగేసాం. సో, రాయదుర్గ్‌లో తెలుసు కదా మైండ్ స్పేస్ చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీ సాఫ్ట్‌వేర్ టెక్ కంపెనీస్ అన్నీ అక్కడే ఉంటాయి. సో, మేమైతే రాయదుర్గ్ దిగిన తర్వాత మెట్రో కిందకి వెళ్ళిన తర్వాత ఒక చోట నాకైతే ఐ ఫెల్ట్ క్రేజీ చూడొచ్చు. లైక్ ఒక హైటెక్ విధానంలో ఒక చార్మినార్ అయితే కట్టేశారు. మీలో ఎంతమంది చార్మినార్ చూసారు? లైక్ కీబోర్డ్‌తో, మదర్ బోర్డ్ కొన్ని ఎక్విప్‌మెంట్స్ ఉపయోగించి క్రేజీ కట్టారు. లైట్స్ కూడా ఉన్నాయి. బట్ డే టైమ్ కూడా లైట్స్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ పక్కన ఒక చిన్న బోర్డ్ కూడా ఉంది. లైక్ స్కాన్ టు అప్లై ఫర్ జాబ్ అని. ఇదే స్కాన్. అండ్ క్రేజీగా అనిపించింది నాకు కూడా. మీరు ఎవరైనా ఫోటో సెల్ఫీ దిగారా ఈ చార్మినార్‌తో? అలాగే మనకి మెట్రో దిగి లెఫ్ట్ సైడ్ వస్తే అటు మైండ్ స్పేస్ కాకుండా ఈ లెఫ్ట్ సైడ్ దిగితే మనకి యూ కెన్ సీ ఒక లైక్ ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్ నుండి ఫుడ్స్ ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అంటే అందులో బిర్యానీ, నాన్ వెజ్, వెజ్, చైనీస్, అలాగే కోల్కతా ఫుడ్ లైక్ వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఫుడ్ కూడా మనకి దొరుకుతాయి. అండ్ రోటీస్. సో, మీరు ఎప్పుడన్నా ఈ స్ట్రీట్లో ఫుడ్ ట్రై చేశారా? మీకు ఆ ఫుడ్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ బిర్యానీ స్టోర్ కూడా ఉంది, బిర్యానీ అవైలబుల్స్ ఉంటాయి. సో, మేమైతే అరౌండ్ లంచ్ టైంకి ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి వి ఫెల్ట్ సమ్ హంగ్రీ ఏమైనా తిందాం అనుకున్న లోపు బట్ ఇంటర్వ్యూ టైం అవుతుందని కొంచెం డిసైడ్ అయ్యి ఏమైనా జ్యూస్ కావాలనుకున్నాం. అండ్ ఈ రైట్ సైడ్ ఈ కోర్ట్ ఉంది, ఫుడ్ కోర్ట్ క్లోజ్ ఉంది. బట్ నేను మైండ్ స్పేస్ ఉన్నప్పుడు అయితే ఇక్కడ సంతోష్ డాబా ఉండేది ఫ్యామిలీ. వెజ్ అయితే సూపర్ ఉంది అక్కడ టేస్ట్. అండ్ మొత్తానికి అయితే ఒక సపోటా జ్యూస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. తాగేసి వి రీచ్డ్ అవర్ ఇంటర్వ్యూ స్పాట్. ఇది వచ్చేసి మనకి రాయదుర్గ్ లెఫ్ట్ సైడే లైక్ దివ్యశ్రీ బ్లాక్ ఉంటుంది. సో, ఇటు నుంచి మనకి ఆప్టమ్ లేకుంటే ఫీనిక్స్ కాంప్లెక్స్ ఇట్లా ఉంటాయి. సో, ఈ దివ్యశ్రీ బిల్డింగ్‌లోనే లైక్ మా కజిన్‌కి ఇంటర్వ్యూ ఉంది. అండ్ అది మార్నింగ్ 10:00కి అది పోస్ట్‌పోన్ అయ్యి 1:00 అయింది. మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా 4:00 వరకు వెయిట్ చేసాం. సో, దిస్ ఈస్ ద ఫ్యూ బిల్డింగ్స్ లైక్ ఫ్యూ కంపెనీస్ ఇన్ దట్ ఏరియా. సో, మీరెవరన్నా ఈ ఏరియాలో కంపెనీలో జాబ్ చేస్తున్నారా? కామెంట్స్‌లో కామెంట్ చేయండి. సో, మనం వెళ్ళే దారిలోనే లైక్ మనకి కంప్లీట్ లిస్ట్ ఆఫ్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఏ కంపెనీస్ ఇటు వెళ్తే వస్తాయని చెప్పేసి ఇండికేషన్‌తో మనకు బోర్డ్స్ ఉంటాయి. సో, చూడొచ్చు. మనం చూస్తున్న పెద్ద బిల్డింగ్ ఉందా? ఆ బిల్డింగ్ వచ్చి టీసీఎస్. సో, టాటా సర్వీస్. సో, అదే రోడ్డు. సో, అక్కడి నుంచి మనం రాయదుర్గ్‌కి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. అండ్ ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలంటే చాలా కష్టం. అలాంటిది ఒక 3, 4 ఇంటర్వ్యూస్ ఇస్తేనే మనకి బెస్ట్ ప్యాకేజ్ ఏదో చూసుకోవాలి. సో, అందుకే మేమైతే డిసైడ్ అయ్యి వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. సో, రాయదుర్గ్‌లో మళ్ళా మేము మెట్రో ఎక్కేసి అఫ్సిగూడ దిగేసి ఇంటికి వెళ్తున్నాం. సో, రీసెంట్ టైమ్స్‌లో మీరు ఎంతమంది హైటెక్ సిటీ, మాదాపూర్ ఈ ఏరియాలో ఇంటర్వ్యూ ఇచ్చారు? మీ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. లవ్ యూ ఆల్. టేక్